హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశికి చెందినవారు తప్పకుండా వినవలసిన వీడియో ఇది. ఎందుకంటే మేషరాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. మేషరాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయమని చెప్పవచ్చు. ఎన్నాళ్ళుగానో మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించిన విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయల ధనలాభం కలగబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలత వలన జరగబోయే అద్భుతమని చెప్పవచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తుంది. ఆ 3 రహస్య మార్గాలు ఏంటి, అవి మీ తలరాతను ఎలా మారుస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. మేషరాశి వారు సహజంగా ఉత్సాహభరితులు, ధైర్య సాహసాలు కలిగిన వారు. వీరు వ్యక్తిత్వంలో ముందుండే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైనా పోటీ వాతావరణం ఉంటే అక్కడ వీరు వెనక్కి తగ్గరు. సవాళ్ళు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. జీవితాన్ని యుద్ధరంగంలో భావించి గెలుపు కోసం ప్రయత్నిస్తారు. వీరి మనసులో ఎప్పుడూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొనే తత్వం కలిగి ఉంటారు. మేషరాశి వారు ముఖ్యమైన లక్షణం ఆత్మవిశ్వాసం. తమ సామర్థ్యాలపై గట్టి నమ్మకం ఉంచుతారు. ఇతరులు ఏమనుకుంటారనే దానికంటే తాము సరైందని నమ్మిన దానిపైనే నిలబడతారు. కొన్నిసార్లు ఈ స్వభావం మొండితనంగా కనిపించవచ్చు, కానీ వారి ఉద్దేశం సాధారణంగా సానుకూలంగానే ఉంటుంది. కోపం త్వరగా వస్తుంది, కానీ అది వేగంగా తగ్గిపోతుంది కూడా. ఎక్కువ కాలం మనసులో ద్వేషం పెట్టుకొని ఉండేవారు కాదు. వీరికి స్వతంత్రత చాలా ముఖ్యం. ఎవరి నియంత్రణలో ఉండటం వీరికి ఇష్టం ఉండదు. తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని భావిస్తారు. కొత్త విషయాలు ప్రయత్నించడం, కొత్త మార్గాలు అన్వేషించడం వీరికి ఇష్టం. ఒక పని మొదలుపెట్టినప్పుడు దానిని పూర్తి చేయాలనే పట్టుదల ఉంటుంది. మధ్యలో వదిలేయటం వీరికి ఇష్టం ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత సవాళ్లకు దారితీయవచ్చు. స్నేహం విషయంలో మేషరాశి వారు నిజాయితీ కలవారు. స్నేహితుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తమకు దగ్గరైన వారిని రక్షించాలనే భావన బలంగా ఉంటుంది. ప్రేమలో కూడా వీరు తీవ్ర భావోద్వేగాలు కలిగి ఉంటారు. తమ భావాలను దాచిపెట్టకుండా స్పష్టంగా వ్యవహరిస్తారు. నటన, కపటం వీరికి నచ్చదు. నేరుగా మాట్లాడే స్వభావం వలన కొన్నిసార్లు మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ హృదయం మాత్రం స్వచ్ఛమైనదే. మేషరాశి వారు చురుకైన ఆలోచన శక్తి కలిగిన వారు. ఎక్కువసేపు ఖాళీగా కూర్చోవడం వీరికి కష్టం. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలని అనిపిస్తుంది. నాయకత్వ బాధ్యతలు తీసుకోవడంలో వీరు ముందుంటారు. ఇతరులను ప్రేరేపించే శక్తి వీరికి ఉంటుంది. గెలవాలనే తపన, ముందుంటాలనే కోరిక వీరి వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. మొత్తానికి మేషరాశి వారు అగ్నితత్వాన్ని ప్రతిబింబించే వ్యక్తులు. ఉత్సాహం, ధైర్యం, పట్టుదల, నేరుగా మాట్లాడే స్వభావం వీరి ప్రధాన గుణాలు. జీవితంలో ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ తమదైన మార్గంలో ముందుకు సాగాలని ఆశపడేవారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతారు. మొదటగా చెప్పుకోవలసిన అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారం రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు.
దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు కనుక వ్యాపారంలో పాత అనుభవం ఏమైనా ఉండి లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయమని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండో ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలని కలలు కంటూ ఉంటే ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే చాలా తక్కువ టైంలోనే లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టవచ్చు. కానీ చివరగా చూస్తే మాత్రం మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు అనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బును మాత్రమే కాదు, 10 మందిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఏ పని అయితే బాగా వచ్చో, ఏ పని మీద అయితే మీకు పూర్తి పట్టు ఉంటుందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోకే వెళ్ళాలే తప్ప ఎవరో బంగారంలో కోట్లు సంపాదించారని చెప్పి మీకు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. మొదట్లో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా తక్కువ డబ్బుతో మొదలుపెట్టి లాభాలు వచ్చే కొద్దీ వ్యాపారాన్ని పెంచుకోవడం తెలివైన పని. చాలామంది యువకులు లేదా వ్యాపారం చేయాలనుకునేవారు చేసే ఒక తప్పు ఏంటంటే, ఉత్సాహం ఉన్నంతగా ఆ పని మీద అవగాహన ఉండదు. కేవలం చేతిలో డబ్బు ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. దాని గురించి ఏమీ తెలియకుండానే మార్కెట్లోకి దిగుతారు. అయితే దాని గురించి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి, లేదా ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారి సలహాలైనా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒక్కరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ చేయాలనుకుంటే కనుక కనీసం మీకైనా వ్యాపారం గురించి తెలిసి ఉండాలి, లేదా పార్ట్నర్కైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికీ ఏమీ తెలియకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని, అంటే జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికే మోసం వస్తుంది. దీనివలన మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనివలన లాభానికి బదులుగా అప్పుల పాలై కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితమని గుర్తుంచుకోండి. ఆవేశంతో కాకుండా ఆలోచనలతో అడుగులు ముందుకు వేయండి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు మీ వ్యాపారంలో గొప్పగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రెండవ దారి విషయానికి వస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే, పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి చాలా కాలంగా మీ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు, లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు కేసుల్లో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు బాగుండటం వలన మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించిన విధంగా డబ్బును చూస్తారు. అప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకతో ఒక్కసారిగా ధనవంతులయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో ఉన్నా కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దాటుకుని ఆస్తిని దక్కించుకునే శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి. ఈ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండవచ్చు. ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. చాలా కష్టపడి ఉంటారు. డబ్బులు నీళ్ళల్లా ఖర్చు చేసి ఉంటారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఉంటారు. అయినా పని అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తిని ఎవరు అడ్డుకోలేరు. ఈ రాశివారు తమ హక్కును ఖచ్చితంగా దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు చాలా డబ్బు చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవ్వడానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంది. కాబట్టి పాత గొడవలను లేదా కేసులను ఒకసారి మళ్ళీ చూసుకొని
లాయర్ల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏంటంటే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలామంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్నే నమ్ముకుంటారు. చిన్న చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే బాగా కష్టపడితే తమ పనిలో టాలెంట్ని పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఉంది. అదేంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక ఆఫీసులో పనిచేస్తున్న వారు అనుకోండి, ఒక 40 లేదా 50 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు? మీకు మంచి శక్తి ఉంది, మీకు మంచి టాలెంట్ ఉంది, పని బాగా వచ్చు, బయట మార్కెట్లో మీకు మంచి డిమాండ్ ఉంది, వేరే కంపెనీల నుండి మంచి జీతంతో అవకాశాలు వస్తున్నా కానీ భయం లేదా బద్ధకం వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వల్ల రిస్క్ తీసుకోవడానికి భయపడి అక్కడే ఉండిపోతున్నారు. మరి కొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే, ఇంతకంటే ఆశపడకూడదని సర్దుకుపోతారు. ఇలా సర్దుకుపోవడం మంచిదే, కానీ అది మీ అభివృద్ధిని ఆపేలా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, ఎక్కువ డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ ఉద్యోగంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలా అని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డున పడమని చెప్పడం లేదు. చేతిలో మరో మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. పెద్దల సలహాలతో మీ పని తెలిసిన వారి మాటలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతాం. మన పెద్దలు ఒక మాట చెప్తారు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మన ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము. మీరు ఎదగాలి అనుకుంటే, 10 మందిలో గొప్పగా బ్రతకాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా ఇంట్లో కూర్చొని పూజ చేసినంత మాత్రాన దేవుడు ఒకేసారి మీకు పైనుండి కోట్లు కుమ్మరించడు. మీ ప్రయత్నానికి, మీ కష్టానికి దేవుడి సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పైన చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనులకి వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే దేవుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, దారి చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటం లేదా వృధా చేసుకుని ఉన్నది కూడా పోగొట్టుకోవడం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వచ్చింది కదా అని ఖర్చులు పెంచుకుంటూ పోతే లక్ష్మీదేవి ఎంతో కాలం నిలవదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది చిన్నదైనా పెద్దదైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పిందే నాకు అన్నీ తెలుసు అనే గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచి చేయవు, భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. మరొక చేదు నిజాన్ని కూడా తెలుసుకోవాలి. డబ్బు వచ్చే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి, ధనయోగం పడుతుంది. కానీ అదే టైంలో మీకు శత్రువులు కూడా ఎక్కువ అవుతారనే చెప్పాలి. ఎప్పుడైతే మీరు డబ్బు పరంగా ఎదుగుతారో అప్పుడే మీ పక్కన ఉన్నవారు మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలాంటి మనుషులు బయట ఎక్కడో ఉండరు. మీ జీవితంలోనే, మీ చుట్టూనే మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డుగా ఎవరిని నమ్మకూడదు. మీ పర్సనల్ విషయాలను, డబ్బు విషయాలను ఎవరితోనూ చెప్పుకోవడం మంచిది కాదు.
తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కంటికి రెప్పలా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోండి. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని వదలకుండా తెలివిగా వాడుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా ఎదుగుదల చూడాలని అనుకుంటే, ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలని భావిస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దేవుడు దయలేనిదే మనిషి కష్టం ఫలించదు. కాబట్టి రాశివారు ప్రతిరోజు కుదిరితే లేదా కనీసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజలు చేసుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవాలి. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో పూజ చేయడం వలన అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది. మీ జాతకంలోని దోషాలు పోయి డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే గోమాతకు, ఆవుకు ఏదైనా తినిపించడం, పేదవారికి అన్నం పెట్టడం లాంటివి చేయటం వలన మీ పుణ్యం మరింత పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలను చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడు బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో ముందుకు అడుగులు వేయండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.